పంచాయతీ సర్పంచ్ పవర్ ఎలా ఉంటుంది అంటే రాష్ట్రపతి గారు వచ్చినా ప్రధానమంత్రి గారు వచ్చినా ఆయన సభాపతి. అక్కడ జరిగే కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ మాత్రమే సభా నిర్వహణ బాధ్యత చేయాల్సినటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. అంత పవర్ఫుల్ పంచాయతీ సర్పంచ్ అంటే. అలాంటి పంచాయతీలు నిర్వీర్యం చేశారు. ఈరోజు మళ్ళీ దాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో నిన్న మంచి కార్యక్రమం అది. అలా ఎత్తుకుంటా వస్తున్నారు. మీరు ఇన్ని మంచి పనులు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒకటే చెబుతారండి నేను, మీరు పరిశ్రమలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఉద్యోగ కల్పన చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, నీటి రంగాలను బాగు చేసుకుంటే ముందుకెళ్ళిపోతా ఉన్నారు, పింఛన్లు ఇస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటున్నారు, ఉద్యోగస్తులకి విపరీతంగా మీరు వాళ్ళ అవసరాలు తీరుస్తూ ముందుకెళ్ళిపోతా ఉన్నారు. మరి ఎందుకు ఓడిపోతున్నారు? ఆత్మ పరిశీలన చేసుకోరా? ఒక్కసారి దాని గురించి ఆలోచించరా? జరిగిన పొరపాట్ల గురించి మన్నం చేసుకోరా? మళ్ళీ పొరపాటు జరగకుండా ముందుకెళ్ళరా? ఈ మాత్రం అవగాహన లేకుండానే పదవుల్లో ఉండారా మీరు? ఎందుకు జరుగుతుంది ఇది? వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మి మీ శాసనసభ్యులు చేసిన తప్పుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ శాసనసభ్యుడు ఓడిపోవాలి, ఇతను తప్పు చేస్తున్నాడు, ఇతను ఓడిపోవాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలి. ఎట్లాగవుతాడండి? ఇట్లా అందరూ అనుకోబట్టి 23 స్థానాలు పరిమితం అయిపోయింది ఆ రోజు. అవును. మిగిలిన దాంట్లో మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు? అసలు ముందు ఈ రోజు సిద్ధాంతం లేని పార్టీ ఓ పక్కన రాధాంతం చేస్తుంది. సిద్ధాంతమే లేదు ఆ పార్టీకి. వాళ్ళు కావాల్సినంత రాధాంతం చేస్తున్నారు. మీకంటూ ఓ సిద్ధాంతం ఉంది.